అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఇది అందరూ వినాల్సిన వార్త. అందరం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఉగ్రవాదం ఎప్పుడు ఏ రూపంలో వచ్చి మనని కాటేస్తుంది అనేది తెలియనటువంటి ఒక సిచ్యువేషన్. ఉగ్రవాదం అంటే మనం ఏమనుకుంటాం, వాళ్ళు బాంబ్ బ్లాస్టులు చేస్తారు జనాన్ని చంపేయడం కోసం, లేదు తుపాకులు పట్టుకుని అటాక్ చేస్తారు, ఇది మాత్రమే మనకు తెలుసు. కాదు, వాళ్ళు తెలివి మీరారు, రూపం మార్చేశారు, దాడులకి పద్ధతులు మార్చుకున్నారు. మన వంటగదిలో వాడే సామానులో కూడా రసాయనాలు చొప్పించి మనని చంపేయటానికి ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారు. మొన్న మీకు జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఉత్తరప్రదేశ్ పోలీసులు కలిసి సంయుక్తంగా ఒక 8 మందిని అరెస్ట్ చేశారు. వాళ్ళ దగ్గర 2900 కేజీల రసాయనాలని పట్టుకున్నారు. వాళ్ళ దగ్గర పేలుడు పదార్థాలు ఉంటే వాటిని పట్టుకున్నారు. వాళ్ళలో 3 డాక్టర్స్ ఉన్నారు, ఒక ఫిమేలు, 2 మేల్స్. ఆ మేల్స్లో ఒకతను హైదరాబాదీ డాక్టర్ దగ్గర రెసెల్ టాక్సిస్ అట ఒక దాని అంటే ఆముదపు గింజల విషం, ఈ రసాయనాన్ని అతని నుంచి స్వాధీనం చేసుకున్నారు. అది దీన్ని తయారు చేస్తున్నాడట. ఇది ఎంత ప్రమాదకరం అంటే ఇది సైనైడ్ కంటే కూడా డేంజర్ అంట. 1.78 మిల్లీగ్రామ్స్ అంటే ఒక నీటి బిందువు కంటే తక్కువ. ఇది కలిపితే ఒక మనిషి చనిపోతాడు. ఆముదపు గింజలతోటి మనం రసం తయారు చేసుకునే ఆయిల్ తయారు చేసుకుంటాం కదా, ఆయిల్ తయారు చేసుకున్న తర్వాత వేస్టేజ్ ఉంటుంది, ఆ వేస్టేజ్ తోటి రసాయనాలు కలిపి ఈ విషయాన్ని తయారు చేయొచ్చట. అది ఇప్పుడు ఇతను తయారు చేస్తున్నాడు. ఈ విషయాన్ని కూరగాయల మీద చరినా, ఫ్రూట్స్ మీద చరినా, ఆ ఫ్రూట్స్ మనం కానీ తిన్నామంటే, ఆ కూరగాయలు మనం కనుక తిన్నామంటే ఎవరూ బతకరు. 48 గంటల నుంచి 72 గంటల లోపు చనిపోవటానికి స్కోప్ ఉందంట. ఇప్పటి వరకు దానికి వైద్యం కూడా లేదంట. అలాంటి విష పదార్థాన్ని ఇతను తయారు చేస్తున్నట్టుగా మన పోలీసులు గుర్తించారు, కేంద్ర బలగాలు గుర్తించాయి. ఇంత దారుణం చూడండి. అతను వాళ్ళ ఇంట్లో చెప్తున్నాడు, అత్యంత ఖరీదైన కెమికల్ నేను తయారు చేస్తున్నాను, మనం చాలా పెద్ద ధనవంతులం కాబోతున్నాం, దీన్ని మార్కెట్లోకి వస్తే చాలా పెద్ద ఎత్తున ధనం వస్తుందని చెప్తున్నాడు. మామూలుగా పరిశోధన చేస్తున్నాడేమో, డాక్టర్ కదా, చదువుకున్నాడు కదా, సైన్స్ అండ్ టెక్నాలజీ మీద చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ కదా అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు కూడా, మరి ఇంట్లో వాళ్ళు తెలిసి చూస్తున్నట్టు పోయారా, లేదు తెలియదు. వాళ్ళు చెప్తున్న వివరాల ప్రకారం మాకు తెలియదు, అతను సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఇంట్రెస్టు, పరిశోధనల మీద ఇంట్రెస్టు, అందులో భాగంగానే రసాయనాలు తయారు చేస్తున్నానంటే అది సమాజానికి ఉపయోగపడేది అని మేము అనుకున్నాం. కానీ ఇలా సమాజాన్ని, భారతదేశాన్ని, భారతీయుల్ని చంపడానికి చేస్తున్నా అన్న విషయం మాకు తెలియదని వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ అత్యంత దారుణం. ఆముదపు గింజల విషయం అంటే గతంలో 2013 ఆ సమయంలో బరాక్ ఒబామాని చంపటానికి దీన్ని వాడారు. ఒక లెటరుకి దీన్ని రాసి ఆ లెటర్ని ఒబామాకు పంపించారు. అమెరికా ప్రెసిడెంట్ని చంపాలనే కుట్ర అంత ఈజీ కాదు, అది సాధ్యమయ్యే పని కూడా కాదు. ఒక లెటరు ఒబామా దాకా వెళ్ళాలంటే అనేక రకాల చెకింగ్స్ తర్వాత మాత్రమే అమెరికా ప్రెసిడెంట్కి ఆ లెటర్ వెళ్ళింది. అలాగే ఒక లెటర్ ఒబామాకు వస్తే దాన్ని చెక్ చేస్తే ఆ చెకింగ్లో బయటపడింది ఏంటంటే ఆ రసాయనాలు కలిపినటువంటి ఒక లెటర్ని పంపించారు అనేటువంటి విషయం. ట్రంప్ మీద కూడా, ట్రంప్ మొట్టమొదటిసారి ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా ఇలానే పంపించారట. ఒక లెటర్కి ఆముదపు గింజల విషయాన్ని రాసి ఆ లెటర్ను పంపించారట. ఆ గింజల విషయం కనుక మన చేతులకి పాకింది అంటే, మన బాడీకి తగిలింది అంటే ఖచ్చితంగా మనం రిస్క్లో పడేట్టే లెక్క. ఇప్పటి వరకు దీనికి వైద్యం లేదు. ఇది మన బాడీలో కనుక వెళ్ళిందంటే 48 గంటల నుంచి 72 గంటలలోపు ఖచ్చితంగా మనం చనిపోవడానికి అవకాశం ఉంటుంది. అంత దారుణమైన విషయం. అలాంటి విషయాలు, రసాయనాలని తయారు చేస్తున్నారు తీవ్రవాదులు. ఇప్పుడు ఇది బయటపడింది కాబట్టి హైదరాబాద్లో ఒక వ్యక్తి దొరకటం, ఆ దొరికిన వ్యక్తి నుంచి ఈ రసాయనం బయటపడటం వల్ల, ఈ రసాయనం మనం అనుకుంటున్నాం, ఇలాంటి రసాయనాలు ఎన్ని తయారు చేస్తున్నారో. మనం రెగ్యులర్గా తినే ఫ్రూట్స్, కూరగాయల ద్వారా విషయాన్ని మన బాడీలోకి పంపించి మన్ని చంపటానికి ఉగ్రవాదులు చేస్తున్న ప్రయత్నాలు బయటపడుతూ ఉన్నాయి. ఎంత దారుణం అండి. అంటే రేపు పొద్దున అసలు మనం ఏ కూరగాయను తినాలి, ఏ ఫ్రూట్ తినాలి అనేది కూడా ఆలోచించుకోవాలి, భయపడాల్సిన పరిస్థితిలో మనం పడుతున్నాం. మన ఉగ్రవాదులు అంటే ఎక్కడ ఉండరు, మన మధ్యనే ఉంటారు. ఇప్పుడు హైదరాబాద్ మనం అదే సెక్యూర్ సిటీగా మనం భావిస్తాం కదా, సేఫ్ జోన్ సిటీగా మనం భావిస్తాం కదా. మనం భారతీయ నడిగడ్డ మీద ఉన్నాం, సెంట్రల్లో ఉన్నాం, చాలా సేఫ్లో ఉన్నాం అని మనం భావిస్తూ ఉంటాం. బాంబ్ బ్లాస్ట్ అంత ఈజీ కదా, ఎప్పుడో ఒకసారి జరిగిందేమో 2013లో, అంత ఈజీ కాదు కదా, చుట్టూ వ్యవస్థలు ఉన్నాయి కదా, మనకి కాపాడుతున్నాయి కదా అని మనం అనుకుంటాం. కానీ ఇప్పుడు అలా కాదు, వాళ్ళు రూపం మార్చేశారు. ఇంకోటి కూడా, ఒకప్పుడు మనం కొంతమంది దూరంగా ఉంటాం, ఎవరికి, రోడ్డు మీద బండి వాళ్ళు అది స్లీపర్ సెల్స్గా ఉన్నారు అనుమానం ఉన్న వాళ్ళకి కొంత దూరంగా ఉంటాం. కానీ ఇప్పుడు ఎవరికి అనుమానం లేని స్లీపర్ సెల్స్ వాళ్ళు పెట్టుకుంటున్నారు. అంటే ప్రొఫెషనల్స్, డాక్టర్సు, ప్రొఫెసర్సు,
ఇలాంటి ప్రొఫెషనల్ టెక్నీషియన్స్ని వాళ్ళు అప్రూవ్స్గా మార్చుకుంటున్నారు, స్లీపర్ సెల్స్గా వాడుకుంటున్నారు. ఇప్పుడు ఒక డాక్టర్ అండి, ఏ మతమన్నా కావచ్చు, అతని మీద అనుమానం వస్తే మనకి చదువుకున్నాడు, ప్రొఫెషనల్గా ఉన్నాడు. ఇప్పుడు హైదరాబాద్లో పట్టుబడి డాక్టరు, అతను ఆన్లైన్లో క్లయింట్స్ని చూస్తూ ఉంటాడట అని ఒక డాక్టర్గా చలామణి అవుతున్నాడు. ఎవరికి అనుమానం వస్తుంది చెప్పండి? చాలామంది పేషెంట్స్ అతను ఫాలో అవుతున్నారు. ఓ డాక్టర్ కదా, మంచి ప్రొఫెషనల్ కదా, చదువుకున్నాడు కదా అని అనుకుంటాం మనం. ఎవరికి వస్తుంది అనుమానం అతని మీద? అలాంటి వాళ్ళని ఇప్పుడు ఉగ్రవాదులు తమ స్లీపర్ సెల్స్గా మార్చుకుంటున్నారు. ఇవాళ ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్లో కూడా అతను ఒక డాక్టర్, పుల్వామా దగ్గర డాక్టర్ అట. ఈ పట్టుబడ్డ 3 డాక్టర్లో ఒక డాక్టర్కి అతని స్నేహితుడట. ఈ డాక్టర్స్ పట్టుకోవడం ఏంటో అర్థం కాదు. డాక్టర్స్ అంటే మనం దైవంతో సమానంగా చూస్తాం. వీళ్ళకి సైన్స్ బాగా తెలుసు. ఏ విషయాన్ని బాడీలోకి ఎక్కించడం ద్వారా మనుషులను చంపవచ్చో బాగా తెలుసు. నేను అనుకోవటం కొన్ని యూనివర్సిటీల ద్వారా వాళ్ళే కావాలని కొంతమంది తీవ్రవాదులను డాక్టర్స్గా తయారు చేస్తున్నారేమో, వాళ్ళే చదివిస్తున్నారేమో. చదివించడం ద్వారా, ఎందుకంటే ఒక డాక్టర్ ఒక ఇంజెక్షన్ చేశాడు అనుకోండి, ఇప్పుడు డాక్టర్సే కదా రసాయనాలు తయారు చేస్తుంది. ఈ రసాయనాన్ని మామూలుగా వాడే ఇంజెక్షన్లోకి చొప్పించి మన బాడీలోకి ఇంజెక్షన్ ద్వారా ఇంజెక్ట్ చేశారనుకోండి, మనం చనిపోవడానికి అవకాశం ఉంది. మనం ఏమనుకుంటాం, అనారోగ్య సమస్యలతో చనిపోయారని మనం అనుకుంటాం. ఒక హార్ట్ అటాక్ రావటం వల్ల, ఒక లంగ్స్ ప్రాబ్లం రావటం వల్ల, ఒక కిడ్నీ ప్రాబ్లం రావటం వల్ల చనిపోయామని మనం అనుకుంటాం. కానీ దాని వెనకాల ఉన్న ఈ విష ప్రయోగం మనకు తెలవదుగా. ఒక డాక్టర్ మన బాడీ మీద విష ప్రయోగం చేస్తాడని మనం అనుకోంగా, అనుమానించంగా. ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర నడుస్తూ ఉంది. ఏదేమైనా మనం చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన పరిస్థితి. ఎంత కేర్ఫుల్గా ఉన్నా కొన్ని విషయాలు మనం గమనించడం కూడా సాధ్యమయ్యే పని కూడా కాదు ప్రాక్టికల్గా చూసినప్పుడు. ఆపరేషన్ సింధూర్ తర్వాత మన్ని ఎట్టి పరిస్థితుల్లో చంపేయాలి, పెద్ద నష్టాన్ని భారతదేశానికి చేకూర్చాలని కసితో, పగతో, ద్వేషంతో రగిలిపోతున్నారు ఉగ్రవాదులు. వాళ్ళకి ప్రాణం మీద ప్రేమ ఉండదు, ప్రాణం అంటే విలువ తెలియదు. ద్వేషం, పగ, ప్రతీకారం ఇది మాత్రం వాళ్ళకి తెలిసింది. ఇలా వాళ్ళు చేస్తున్న ప్లాన్కి సామాన్యులు బలైపోతూ ఉన్నారు. ఢిల్లీలో 9 మంది బలైపోయారు. ఏది ఏమైనా వీళ్ళు చేస్తున్నటువంటి ప్లాన్లు, వీళ్ళని కట్టడి చేయడానికి తీసుకునే చర్యల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.